1,00,000 కోట్ల ప్రాజెక్టుకు తొర్రలు పడ్డాయనే పెద్ద అదైపోయింది. దాని క్వాలిటీ ఏంది అనేది మొత్తము వాళ్ళు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి దానికి అది చేసిండు, క్లాస్ చేసుకుండు. అది ముఖ్యంగా ఏంటంటే కేసీఆర్ పరిపాలన చేసిన రోజులు బాగానే ఉంది. ఇప్పుడు రియల్ ఎస్టేట్లో కానీ ఏదైనా ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా చేస్తున్నాడు, కానీ ఆయనంత స్పీడ్ అందుకోలేకపోతున్నాడు. ముఖ్యంగా ఇప్పుడు కేసీఆర్ కూడా ఒడ్లు కొన్నాడు, రేవంత్ రెడ్డి ఒడ్లు కొంటాడు, 500 బోనస్ ఇస్తా అంటుండు, ఇస్తుండు కూడా. అంటే కొంచెం లేట్ వేస్తారు. అది ఏంటంటే ఫాస్ట్ వేసేస్తే అయిపోతుంది. ముఖ్యంగా ఏంటంటే ఈ కేసీఆర్ రైతు బంద్ వేసిండు, రేవంత్ రెడ్డి వేయలేదు. ఎందుకంటే ఆయన 10,000 ఇచ్చిండు, ఈయన 15,000 ఇస్తా అన్నాడు. పోయినా ఖరీఫ్లో వేసేది ఉండే వేయలేదు. మరి ఇప్పుడైనా రబీలైనా మొత్తం వేస్తే రైతులు సంతోషంగా ఉంటారు. ఈర్పార్పాన అల్పాన అప్పుడు చేస్తారు. 1,00,000 కోట్ల ప్రాజెక్టుకు తొర్రలు పడ్డాయనే పెద్ద అదైపోయింది. దాని క్వాలిటీ ఏంది అనేది మొత్తము వాళ్ళు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి దానికి అది చేసిండు, క్లాస్ చేసుకుండు. అది ముఖ్యంగా ఏంటంటే కేసీఆర్ పరిపాలన చేసిన రోజులు బాగానే ఉంది. ఇప్పుడు రియల్ ఎస్టేట్లో కానీ ఏదైనా ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా చేస్తున్నాడు, కానీ ఆయనంత స్పీడ్ అందుకోలేకపోతున్నాడు. ముఖ్యంగా ఇప్పుడు కేసీఆర్ కూడా ఒడ్లు కొన్నాడు, రేవంత్ రెడ్డి ఒడ్లు కొంటాడు, 500 బోనస్ ఇస్తా అంటుండు, ఇస్తుండు కూడా. అంటే కొంచెం లేట్ వేస్తారు. అది ఏంటంటే ఫాస్ట్ వేసేస్తే అయిపోతుంది. ముఖ్యంగా ఏంటంటే ఈ కేసీఆర్ రైతు బంద్ వేసిండు, రేవంత్ రెడ్డి వేయలేదు. ఎందుకంటే ఆయన 10,000 ఇచ్చిండు, ఈయన 15,000 ఇస్తా అన్నాడు. పోయినా ఖరీఫ్లో వేసేది ఉండే వేయలేదు. మరి ఇప్పుడైనా రబీలైనా మొత్తం వేస్తే రైతులు సంతోషంగా ఉంటారు. ఈర్పార్పాన అల్పాన అప్పుడు చేస్తారు.